హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపం ఉందంటూ మంత్రి నారా లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన మంత్రి లోకేష్ ఘాట్ లో గోడలు బీటలు వారటం, పైకప్పు పెచ్చులు ఊడిపోవటాన్ని గమనించారు. ఘాట్ లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని చూశారు. దీంతో అవసరమైన అనుమతులు తీసుకుని సొంత నిధులతో ఘాట్ మరమ్మతులు చేపట్టాలని తమ సిబ్బందిని లోకేష్ ఆదేశించారు. ఎన్టీఆర్ ఘాట్ ని సరిగా నిర్వహించలేదని హెచ్ఎండిఏ తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘాట్ నిర్వహణను ఎన్టీఆర్ ట్రస్ట్ కి అప్పగించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ట్రస్ట్ విన్నవించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు సంబంధించి మెయింటెనెన్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన తాత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించడానికి ఉదయం ఎన్టీఆర్ ఘాట్, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశీలించారు. అక్కడ సరైన మెయింటెనెన్స్ లేదు. ఏదైతే ఘాట్ మొత్తం కూడా ధ్వంసమై కనిపించింది. ఇవన్నీ కూడా ఆయన ఎమ్మటే అక్కడ పరిశీలించారు. ఆ పరిశీలించిన మీదట తన సిబ్బందిని ఇమీడియట్ గా ఇవన్నీ కూడా రిపేర్ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన రిపేర్ చేయించమని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన అన్ని కూడా ఆయన ఏదైతే చాలా కాలం గతంలో కూడా ఎన్టీఆర్ విగ్రహాలు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీఆర్ విగ్రహాలన్నీ కూడా రంగులేయించి అంతా కూడా క్లీన్ చేయిస్తున్నారు నారా లోకేష్. తన తాత ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా కూడా గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలన్నింటినీ కూడా క్లీన్ చేయించి రంగులేపించారు నారా లోకేష్. అదేవిధంగా ఈ రోజు ఎన్టీఆర్ ఘాట్, ఎందుకంటే తెలుగు ప్రజలకి పవిత్రమైన వ్యక్తిగా ఎన్టీఆర్ కీర్తింపబడుతున్నారు. అటువంటి మహనీయుడి ఘాట్ లో పరిసరాలు కావచ్చు, అక్కడ మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదని కూడా లోకేష్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే గతంలో కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితిని అక్కడ గమనించారు. తర్వాత చంద్రబాబు అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత కొంత పరిస్థితి మెరుగుపడిందని భావించారు. కానీ నేడు నారా లోకేష్ అక్కడికి వెళ్లి పరిస్థితుల్ని చూసి కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎవరు చేయట్లేదు కాబట్టి తనే స్వయంగా ఒక మనవడగా, అదేవిధంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఘాట్ ని కాపాడుకునే బాధ్యత మనవడగా తనపై ఉందని లోకేష్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత నిధులతో వాటిని రిపేర్ చేయించడానికి కూడా నారా లోకేష్ నడుం బిగించారు. ధనలక్ష్మి, థాంక్యూ రవిచంద్.